ఎవరో వస్తున్నారా? పద పదండి. వర్ష, అయ్యో వర్ష లేమ్మా. వర్ష, అయ్యో ఏంటమ్మా ఇది? అయ్యో అమ్మ వర్ష, ఏమైందమ్మా నీకు? వర్ష, అయ్యో భగవంతుడా, నిన్ను చంపాలనుకున్నది ఎవరమ్మా? అయ్యో వర్ష లేమ్మా. వర్ష, అయ్యో ఏమైందమ్మా? ఏమైందమ్మా? త్వరగా కార్ తీసుకురా. అలాగేనమ్మా. వర్ష ఏం కాదు వర్ష, నేనున్నాను. హాస్పిటల్కి వెళ్దాం. నర్సింగ్ తొందరగా రా. త్వరగా రా. నీకేం కాదమ్మా, హాస్పిటల్కి వెళ్దాం. నర్సింగ్ తొందరగా రా. హాస్పిటల్కి తీసుకువెళ్దాం. నర్సింగ్ అమ్మా. డాక్టర్, 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 డాక్టర్ ఏమైంది? ఎవరో రౌడీలు కత్తితో పొడిచి పారిపోయారు డాక్టర్. తనని ఎలాగైనా కాపాడండి. తనకేం కాకూడదు ప్లీజ్ డాక్టర్. కత్తితో పొడవడం అంటే ఇది పోలీస్ కేసు అవుతుంది. కేసు పెట్టారా? డాక్టర్ గారు మీకు దండం పెడతాను, ఎప్పుడు కేసులొద్దు, ఏమీ వద్దు. తనెవరో కాదు, నా మనవరాలు డాక్టర్ గారు. డాక్టర్ గారు నేను చెప్తున్నాను కదా, ముందు తనకి ట్రీట్మెంట్ చేయండి. తను ప్రాణాపాయంలో ఉంది. తనని ఎలాగైనా కాపాడండి డాక్టర్ గారు, మీకు పుణ్యం ఉంటుంది. ఏమైనా ఫార్మాలిటీస్ ఉంటే తర్వాత చూద్దాం డాక్టర్. ప్లీజ్ ప్లీజ్ డాక్టర్ గారు, ఎలాగైనా ముందు సేవ్ చేయండి ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. ఓకే, మీకు ఒక ఫామ్ పంపిస్తాను, దాని మీద సంతకం పెట్టండి. నర్స్, డాక్టర్ ఐసీకి షిఫ్ట్ చేయండి. పదండి. వర్ష, అమ్మా ప్లీజ్ దయచేసి ఇక్కడే ఉండండి, మేము చూస్తాం. డాక్టర్ చూడండి, ఆ అమ్మాయికి చాలా బ్లడ్ పోయింది. ఇమీడియట్గా బ్లడ్ ఎక్కించాలి. తనది ఏ పాజిటివ్ బ్లడ్, ఆ గ్రూపే కావాలి. ప్రస్తుతానికి మా హాస్పిటల్లో ఆ బ్లడ్ స్టాక్ లేదు మేడం. మేము ట్రై చేశాము. ఏ పాజిటివ్ ఉన్నవాళ్ళు ఎవరైనా డోనర్స్ ఉంటే ఇమీడియట్గా పిలిపించండి. ఇప్పుడెలా, ఏం చేయాలి? నాని, ఎక్కడికి వెళ్ళావు? చాలాసేపటి నుంచి నీ గురించి చూస్తున్నాను, నువ్వు ఇంకా రాలేదు. సమంత, నేను హాస్పిటల్లో ఉన్నానమ్మా. ఇక్కడ అర్జెంటుగా ఒకరికి బ్లడ్ కావాలమ్మా. నువ్వు వెంటనే రావాలి తల్లి. తాతకి కూడా చెప్పాను. వద్దమ్మా, ఈ సంగతి ఇప్పుడు ఎవ్వరికీ తెలియకూడదు. నాకేం కాలేదు తల్లి. నాకు తెలిసిన ఒక అమ్మాయికి ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. తనకి అర్జెంటుగా బ్లడ్ కావాలి. నువ్వు తొందరగా రాగలుగుతావా తల్లి? సరే నాని, ఇప్పుడే వస్తున్నాను. అవును, ఏ హాస్పిటల్? సమంత, నువ్వొక్కదానివే రా అమ్మా. ఎవ్వరికి ఈ సంగతి చెప్పకు. అలాగే నాని, ఇప్పుడే వస్తున్నాను.
అలాగే. వచ్చావా తల్లి? నాని, ఎవరికో బాలేదన్నావు, అంత కంగారు పడ్డావు కదా, ఏమైంది? ఇంతకీ ఎవరు? తనెవరో కాదమ్మా, నీ చెల్లెలు. ఇన్ని సంవత్సరాలుగా ఎక్కడుందో అని మనం అందరం వెతుకుతున్నా నీ చెల్లెలు నాకీ రోజు కనిపించిందమ్మా. తనని మనింటికి తీసుకురావాలని నేనెంతో ఆశతో తన దగ్గరికి వెళ్తున్నప్పుడే దారిలో ఒక సంఘటన జరిగిందమ్మా. తనని ఎవరో పొడి చేసి వెళ్ళిపోయారమ్మా. రక్తం బాగా పోయింది. ప్రాణం పోయే పరిస్థితుల్లో తను కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. తనకు రక్తం ఎక్కిస్తే తను మళ్ళీ మనకి దక్కుతుందని డాక్టర్ గారు చెప్పారమ్మా. మీ ఇద్దరిది ఒకే రక్తం కదా, అందుకే నువ్వు బ్లడ్ ఇస్తావని రమ్మన్నాను. ఎంత మంచి మాట చెప్పావు నాని. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నా నా చెల్లెలు కనిపించింది అంటేనే నాకు ఎంతో ఆనందంగా ఉంది. తన కోసమే కదా మనమంతా ఇన్నేళ్లుగా ఎదురు చూసింది. తన కోసమే కదా తాతి నువ్వు తప్పించిపోయింది. నా చెల్లెలు రావాలని ఎన్నో ఏళ్ల నుంచి మిస్ అయిన ప్రేమని మన ద్వారా పొందాలని నేను కూడా ఎంతో అనుకున్నాను నాని. అలాంటి నా చెల్లి ఈ రోజు ఇలాంటి పరిస్థితిలో ఉందంటే నేను మాత్రం ఎలా తట్టుకుంటాను? నా ఒంట్లో రక్తం అంతా తీసుకున్నా పర్వాలేదు, నా చెల్లి నేను కాపాడుకుంటాను. నా చెల్లి నేను కాపాడుకుంటాను నాని. నాని, నా చెల్లిని చూడాలి. తనని ఒక్కసారి చూపించవా? అలాగేనమ్మా, రా.